ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో దూసుకు వెళుతూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు, ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు క్యూ కడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓఏలు కుదుర్చుకున్నాయి. మరికొన్ని కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓఏలు కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు కల్పిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలా ఉందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో కూడా అటువంటి హైటెక్ సిటీ నిర్మాణం జరగాలని ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047కి సంబంధించినటువంటి లక్ష్య సాధన కోసం టాస్క్ ఫోర్స్ కొన్ని సూచనలు అయితే చేసింది. ఆ సూచనలు ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతి రింగ్ రోడ్డు వెంబటి హైటెక్ సిటీ. సో హైదరాబాద్కి హైటెక్ సిటీ ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి కూడా ఒక హైటెక్ సిటీ, ఒక మెడి సిటీ, ఒక శ్రీ సిటీ లాంటి సిటీలు అవసరం అంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనకి టాస్క్ ఫోర్స్ కొన్ని సూచనలు అయితే చేసింది. ఆ సూచనలు ఏంటనేది చూస్తే ఇతర ప్రాంతాల్లోనూ శ్రీ సిటీ నమూనా, అమరావతి చుట్టుపక్కల మెడి సిటీ, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనకు టాస్క్ ఫోర్స్ సూచనలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రింగ్ రోడ్డు వెంబటి హైటెక్ సిటీని ఏర్పాటు చేయాలని, దానిలో కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటుగా సెమీ కండక్టర్లతో పాటుగా ఇతర హైటెక్ ఇండస్ట్రియల్ హబ్లను అభివృద్ధి చేయాలని స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనకు దిశగా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి అంటే కొన్ని సూచనలు ఖచ్చితంగా పాటించాలంటూ ఈ టాస్క్ ఫోర్స్ అయితే చెప్తూ ఉంది. దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక దిగ్గజాలతో ఏర్పాటైనటువంటి టాస్క్ ఫోర్స్ కొన్ని సిఫార్సులు అయితే చేసింది. ఆ సిఫార్సుల ప్రకారంగా ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, డ్రోన్స్ రంగాల్లో ఏపీ ప్రత్యేక దృష్టి పెట్టాలని, దానికోసం తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ నమూనాను రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో అమలు చేయాలని సూచించింది. విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలోని సమీకృత ఐటీ పార్కులు, ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, వాటిని అభివృద్ధి చేయాలని, పరిశోధన అంటే R&D వంటి నిర్దిష్టమైనటువంటి విభాగాల్లో పనిచేసేటువంటి సంస్థలకు ప్రత్యేకమైనటువంటి రాయితీలను ఇవ్వాలని ఈ టాస్క్ ఫోర్స్ అయితే సూచనలు చేసింది. అమరావతి చుట్టుపక్కల మెడిసిటీని అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసింది. దాంతోపాటుగా టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి ఎన్ చంద్రశేఖరన్ కో చైర్మన్గా ఏర్పాటైనటువంటి టాస్క్ ఫోర్స్ రూపొందించిన 360 పేజీల నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీలో బుధవారం రోజు విడుదల చేయడం జరిగింది. వాటిలోని ముఖ్యాంశాలు ఒకసారి కనుక మనం చూస్తే, ప్రస్తుతం రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే జీడిపిలో 72% విశాఖపట్నం, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, తిరుపతి, కృష్ణా, ఏలూరు వంటి 15 జిల్లాల నుంచే వస్తుందని, ఆయా జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మెరైన్లు, ఆక్వాకల్చర్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, అలాగే లైఫ్ సైన్సెస్, బ్లూ ఎకానమీ, లాజిస్టిక్స్, రోబోటిక్స్, డేటా సెంటర్లు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, థీమ్ ఆధారిత పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిందిగా ఈ నమూనాలు అయితే ఉంది. నెక్స్ట్, పారిశ్రామిక రంగానికి ప్రభుత్వ విధానాలన్నీ సక్రమంగా అమలయ్యేలాగా చూసేందుకు, అవసరమైనటువంటి మార్పులు చేసేందుకు, ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వ పారిశ్రామిక రంగ ప్రతినిధులతో పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలిసింది. నెక్స్ట్, గ్రామ సమగ్రాభివృద్ధికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చంద్రబాబు ప్రతిపాదించినటువంటి P4 విధానం చాలా తోడ్పడుతుందని, ఇలాంటి నమూనాల్ని అందిపుచ్చుకోవడంలో రాష్ట్రం ముందుండాలి అని, నెక్స్ట్ రాష్ట్రాభివృద్ధి లక్ష్యానికి రుణాలు విఘాతంగా మారకుండా చూడాలని, ద్రవ్యనిధి అలాగే ద్రవ్య నియంత్రణ చట్టం నిబంధనల అమలుకు స్వతంత్రత సంస్థలను ఏర్పాటు చేయాలని, నీతి ఆయోగ్తో కలిసి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే సిట్ నెలకొల్పాలని, రెవెన్యూ వ్యయాలకు రెవెన్యూ రాబడినే ఖర్చు చేయాలని, రుణాల ద్వారా తెచ్చినటువంటి నిధులను మూలధన వ్యయంపై వెచ్చించాలని, ఇలా రకరకాల సూచనలు చేశారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ
జోన్ కాన్సెప్ట్ను ప్రమోట్ చేయాలని, లైఫ్ సైన్సెస్ టెక్నాలజీ రంగంలో అవకాశాలని అందిపుచ్చుకునేందుకు ప్రపంచ శ్రేణి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయాలని, సెమీ కండక్టర్లు, ఫ్యాబ్స్, డిస్ప్లే యూనిట్లు, ఎనర్జీ స్టోరేజ్లు, సోలార్ సెల్స్ వంటి హై ఎండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమలను కూడా నెలకొల్పడం మీద దృష్టి పెట్టాలన్నట్లుగా ఈ టాస్క్ ఫోర్స్ అయితే సూచనలు చేసింది. నెక్స్ట్, పెట్టుబడులకి ఉన్న అవకాశాలు కనుక మనం చూసుకున్నట్లయితే వ్యవసాయం, ఆహార శుద్ధి, రైతు ఉత్పత్తిదారుల సంస్థల బలోపేతం, ఎగుమతులకు అనుగుణంగా అధిక విలువ కలిగినటువంటి ఉత్పత్తుల తయారీ, సీ ఫుడ్ పార్కులు, ప్యాకేజింగ్ సాంకేతికత, కోల్డ్ చైన్, ఆహార పరీక్ష ల్యాబులు, వ్యవసాయ పరికరాల తయారీ, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలని, వాటితో పాటుగా ఎలక్ట్రానిక్స్ విషయంలో వచ్చేసరికి పీసీబీలు, ఎలక్ట్రానిక్స్ విడివి భాగాలు, ఐటీ, హార్డ్వేర్ డిజైన్, మొబైల్ కాంపోనెంట్లు, బ్యాటరీలు, సోలార్ సెల్స్, మాడ్యూల్స్, టెలికాం పరికరాలు, వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని. నెక్స్ట్, జీవశాస్త్ర సాంకేతిక రంగం విషయానికి వస్తే ఏపీఐలు, సిమిలర్స్, అలాగే స్పెషాలిటీ డ్రగ్స్, క్లినికల్ పరిశోధన, మెడ్టెక్ జోన్, వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులకు అవి ఉన్నత అవకాశాలు కల్పిస్తాయని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్, లాజిస్టిక్స్, పారిశ్రామిక మౌలిక వస్తువుల విషయంలోకి వస్తే అనంతపురం, విశాఖపట్నంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, పోర్ట్ ఆధారితమైనటువంటి పరిశ్రమలు, పోర్ట్ ఆధారిత ఆధునికీకరణ, పోర్ట్ల అనుసంధానం, తీర ప్రాంతాల అభివృద్ధి, నౌకా రవాణా, ఉపరితల జల రవాణా, వీటన్నింటినీ కూడా అక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని డెవలప్ చేయాలని. నెక్స్ట్, ఏరోస్పేస్ డిఫెన్స్ విషయంలో చూస్తే ఈ రంగాల్లో అవకాశాలు హెవీ మినరల్, అలాగే బీచ్ శాండ్ ఆధారిత డిఫెన్స్ రంగ ఉత్పత్తుల అవకాశాలు, మెటల్ గ్రేడ్ టైటానియం మీద కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దాని మీద దృష్టి సారించాలని. నీలి ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో విస్తృత అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద దృష్టి సాధించాలి అంటూ ఈ టాస్క్ ఫోర్స్ అయితే స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో భాగంగా కొన్ని సూచనలు అయితే చేసింది. ఆ సూచనలన్నింటినీ కనుక పాటిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్నటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి బాటలో దూసుకువెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందంటూ ఈ టాస్క్ ఫోర్స్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియజేస్తుంది. ఇక విషయానికి వస్తే అంటే తెలంగాణకి హైదరాబాద్ ఎలా ఉందో, హైదరాబాద్కి హైటెక్ సిటీ ఎలా ఉందో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి అలా మారాలని, అమరావతికి కూడా ఒక హైటెక్ సిటీ లాగా, ఒక మెడి సిటీ లాగా, అలాగే ఆంధ్రప్రదేశ్లో మరో శ్రీ సిటీ కూడా వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ టాస్క్ ఫోర్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి సూచనలు అయితే చేసింది. థ్యాంక్ యూ సో మచ్.